యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంతటా అందరూ మారుమనస్సు పొందమని దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం చూస్తున్నాం. మరి దేవుడు మనందరినీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మారుమనస్సు పొందాలి. మారుమనస్సు ఎందుకు పొందాలంటే పరిశుద్ధ పట్టణానికి చేరుకోవడానికి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి మారుమనస్సు పొందాలి. మారుమనస్సు అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క పాపాలని యేసు రక్తంలో కడుక్కోవాలి. యేసు రక్తంలో కడుక్కోవడం అంటే యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు అని రక్తం చిందించాడని నమ్మాలి. నమ్మిన తర్వాత మీరు ప్రతి ఒక్క పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడంతో అయిపోదు, హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అంటే నేను చేసిన తప్పు అని ఒక గ్రహింపు ఉండాలి. అదే పశ్చాత్తాపం. ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు. అదొకటి కాకుండా ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా, మరి దేవుని పిలుపు ఎప్పుడున్నా కూడా మరి ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. పిలుపు ఎప్పుడు ఉంటుందో తెలియదు, రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. రెండింటి విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఆత్మలు సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధ పట్టణంలోకి చేరుకోగలరు. లేని పక్షంలో భూమి మీద, ఈ భూలోకంలో విడిచిపెట్టబడతారు దేవుని రాకడ సమయంలో. మరి విడిచిపెట్టబడటం భయంకరమైన దేవుని వాక్యం చూస్తాం. రొమ్ము బాధగా ఏడుస్తాం కూడా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇలా ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళందరూ కూడా నరకాగ్నికి వెళ్ళిపోతారు, నరకంలో వేయబడతారు. నరకంలో వేయబడకుండా ఉండడానికే దేవుడు ఈ యొక్క బలి అనేది చేయడం జరిగింది. ఆయన వచ్చి బలి అవ్వటం కూడా ఇదంతా కూడా నరకంలో వేయబడకుండా ఉండటానికి, ఆయన రక్షించడానికి. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ పాప ఒప్పుకొని దేవుని దగ్గర మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. అసలు దేవుడు మరి ఈ లోకానికి మానవ రూపంలో రావటానికే కారణం ఏంటంటే సైతాన్ని జయించడానికి. ఎందుకంటే ఆ దినమున మరి అవ్వని మోసగించిన సైతాను, మరి ఆ మోసం చేత దేవుడు అనుకున్న మరి ఉద్దేశములు అవన్నీ కూడా మరి జరగలేదు. దేవుడు ఏంటంటే మానవుల్ని మరి వాళ్ళు పని చేయకుండా ఆ యొక్క పండ్లు తినచ్చు చక్కగా గడపాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎప్పుడైతే అవ్వ మరి ఆజ్ఞ అతిక్రమించిందో అప్పటి నుంచి మనిషి కష్టపడటం, శ్రమ పడటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞకి లోబడండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, మారుమనస్సు పొందండి. మరి దేవుని రాకడ కొరకు మీరు సిద్ధపడండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.